కరోనా టైంలో ఆక్సిజన్ ఎంతో మందికి లాస్ అయింది. సో ఆక్సిజన్ సంబంధించి ఆక్సిజన్ ప్లాంట్లు కూడా చాలా కొత్తగా అప్పుడే పుట్టుకొచ్చాయి. మీరందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, కరోనా టైంలో సోను సూద్ ఎంతమందికి ఎంత బాగా హెల్ప్ చేశారో, ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్ సంబంధించి, ఆక్సిజన్ సంబంధించి. సో ఏదేమైనప్పటికీ ఈ కరోనా కారణంగా మనందరికీ కూడా ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తెలిసింది. అదేవిధంగా ఈ యొక్క ఆక్సిజన్ గురించి అందరికీ కూడా ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. సో మనకి మార్కెట్లో కూడా చాలా ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి పుట్టుకురావడం జరిగింది. అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఆక్సిజన్ ప్లాంట్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి మనల్ని అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. అయితే ఆక్సిజన్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుంది, అండ్ ఎటువంటి ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మెడికల్ ఆక్సిజన్ ఏంటి, ఇండస్ట్రియల్ ఆక్సిజన్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. అదేవిధంగా ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఆక్సిజన్ ప్లాంట్. సో ఆక్సిజన్ ప్లాంట్ అనేది మనందరం కూడా ఆక్సిజన్ ఏదైతే గాలిలో పీల్చుకుంటూ ఉంటామో అందులో 100% గాలి ప్యూరిఫైడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో ఆక్సిజన్ అనేది మనకి బయట దొరికేటువంటి ఎయిర్లో 21% మాత్రమే ఉంటుంది. సో ఏదైతే న్యాచురల్ ఎయిర్ ఉంటుందో ఇందులో 100% ఆక్సిజన్ ఉండదు. సో 100% ఆక్సిజన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసి 100% ఆక్సిజన్ మాత్రమే మీరు తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇండస్ట్రీస్లో అదేవిధంగా మెడికల్ పర్పస్ కోసం కూడా వాడుతూ ఉంటారు. సో కేవలం ఈ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ లేకపోవడం వల్ల 21% మాత్రమే ఉండడం వల్లనే ఆ కోవిడ్ టైంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ ఏదైతే మనకి బయట అవైలబుల్గా ఉంటుందో ఈ గాలిలో కేవలం 21% వరకు మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అదర్ మిక్చర్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ అదర్ ఎయిర్ కూడా కలిపి మనకి ఉంటుందన్నమాట. సో కాబట్టి దీన్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. సో దాన్ని ప్యూరిఫై చేయాలంటే కొన్ని మెషిన్స్ అనేవి మనకు మార్కెట్లో ఉన్నాయి, కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, కంప్రెషర్స్. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే ప్యూర్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ ప్యూర్ ఆక్సిజన్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మెడికల్ పర్పస్కి యూజ్ చేస్తాం, ఇంకొకటి వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో మెడికల్ పర్పస్ యూజ్ చేసేది మనందరికీ తెలుసు కదా, దాన్ని ఒక సిలిండర్లో ఫిల్ చేసేస్తారనమాట, ఫిల్ చేసి ఉంచుతారు. సో ఎప్పుడైతే ఆ యొక్క పేషెంట్ సంబంధించి తనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయో ఆ టైంలో మనకి ఆక్సిజన్ కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా మెడికల్ పర్పస్కి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఆక్సిజన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్. సో గాలిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ కావాలి, ఫైర్ ఒక ఇండస్ట్రీస్లో ఏదైనా ఫైర్ చేయాలనుకున్న టైంలో ఆక్సిజన్ ఉంటేనే ఆ యొక్క మంట అనేది మండుతుంది. సో లేదంటే మంట రాదు. సో ఇలాంటి పర్పసెస్లో అండ్ ఇండస్ట్రీస్లో మనం చూస్తున్నట్లయితే లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది, లాట్ ఆఫ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ గాలి కూడా చాలా ప్రమాదకరం. సో కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ యొక్క ట్యాంక్స్ ఉన్నటువంటి ఆక్సిజన్ని ఫిల్ చేసుకుని దీన్ని అక్కడే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే ఫ్లైట్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే మనకి ఎయిర్ ఏదైతే వస్తుందో మనకు సర్టన్ హైట్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ మనకి అందదు. సో అప్పుడు మనకి ఒక గాలిని వదులుతారనమాట. సో అక్కడ కూడా ఇలాగా ఆక్సిజన్ని సేవ్ చేసుకుని ఆ ప్యూర్ ఆక్సిజన్ అక్కడ వదులుతారనమాట. సో ఈ విధంగా మనకి ఉంటుంది. సో గైస్, అయితే ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి మీకు ఈజీగా 25 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది భారీ అమౌంట్ అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి లోన్స్ కూడా మనకి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు PMEGP లోన్, సో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు లోన్ మీరు తీసుకోవచ్చు. మీ యొక్క పర్టికులర్ క్యాస్ట్ ని బట్టి మీకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20% నుంచి 30% వరకు గవర్నమెంట్ అనేది మీకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు PMEGP లోన్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఒక లాయర్ దగ్గర కానీ లేదంటే మీరు మీ ఓన్గా కూడా ఒక బిజినెస్ రిపోర్ట్ అనేది తయారు చేసుకుని బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఆ బిజినెస్ రిపోర్ట్ కనుక వ్యాలిడ్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ చేయగలరు, దీనివల్ల మంచి లాభాలు వస్తాయి అండ్ సొసైటీ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బ్యాంక్స్ అనేవి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ అనేది ఎక్కడ దొరుకుతుంది? సో ముఖ్యంగా ఈ ఎక్విప్మెంట్ సంబంధించి కేవలం 2 కంపెనీస్ మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటో నేను నేమ్స్ చెప్తాను, చూడండి. నెంబర్ 1 వచ్చేసి ING లాబోషి ఆక్సిజన్ ప్లాంట్. సో ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ లో ఉంది.
సో రెండవది మనకు వచ్చేసి హైటెక్, ఇది పంజాబ్లో ఉంది. సో దీనికి సంబంధించి మనం ఎప్పుడైతే ఒక చోట ప్లాన్ పెట్టుకోవాలనుకుంటున్నామో మనం కనుక ఆ యొక్క పర్టికులర్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీట్ అయినట్లయితే, ఆ రిక్వైర్మెంట్స్ కనుక మీట్ అయినట్లయితే మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఆ యొక్క లింక్ అదేవిధంగా డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో. మీరు కనుక పెట్టాలి అనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వారికి డైరెక్ట్ గా కాల్ చేసి లేదంటే ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకొని మీరు ఈ యొక్క ప్లాన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళేంటి అంటే మనకి పూర్తిగా గైడ్ చేస్తారనమాట, ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఎలాంటి ఫామ్ లో మీరు వాడాలి. ఎందుకు అంటే ప్రజెంట్ గాలిలో 28% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది, మిగతావన్నీ కూడా అదర్ మిక్చర్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. సో వాటిని కూడా సెపరేట్ చేయాలంటే గాలిని మనం ఒక చోట దాచిపెట్టాలన్నమాట. దాన్ని ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న గాలిని మొత్తం తీసుకుంటుంది ఆ మెషిన్ అనేది, తీసుకున్న తర్వాత ఆ ఫిల్లర్స్ అండ్ కంప్రెషర్స్ ఉంటాయి. సో ఆ ఫిల్టర్స్ అన్ని ఏం చేస్తాయంటే ఆ గ్యాస్ని మొత్తం లాక్కొని దాన్ని ఇంటర్నల్ గా ప్యూరిఫై చేస్తాయి అనమాట. ప్యూరిఫై చేసి 100% ఆక్సిజన్ తయారు చేస్తాయి. ఈ 100% ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా 100% అయితే రాదు, 93% వరకు మనకి ఆక్సిజన్ అనేది రావడం జరుగుతుంది. సో కంపేర్ టు 21%, 93% ఈజ్ ఫార్ బెటర్. కాబట్టి సో ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ అనేది మీరు ఈ విధంగా రన్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ గాలిని మొత్తం ప్రజెంట్ ఉన్న గాలిని కూడా మనం తీసుకొని ఆ కంటైనర్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత దానిని 183 degrees Celsius దగ్గర లిక్విడ్ గ్యాస్ గా తయారవుతుంది. సో దాన్ని లిక్విడ్ ఆక్సిజన్ ని ఒక సిలిండర్స్ లో ప్యాక్ చేసి దాన్ని కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మెషిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి మొత్తం కలిపి మీకు స్టార్టింగ్ 25 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. సో మీ యొక్క అఫోర్డబిలిటీని బట్టి మీరు యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఏవైతే 2 కంపెనీలు నేను చెప్పానో ఐఎన్జీ, లాబోషి, అదేవిధంగా హైటెక్, ఈ 2 కంపెనీస్ కూడా మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. ప్లాంట్ని ఎలా రన్ చేసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎలాగా మీ యొక్క గాలిని ఫిల్టర్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు మార్కెటింగ్ అనేది మనం చెప్తున్నాం ప్రతి ఒక్క బిజినెస్ సంబంధించి మీరు ఆన్లైన్లో కానీ యాడ్స్ కానీ అదేవిధంగా పాంప్లెట్స్ రూపంలో మీరు యాడ్స్ అనేది ఇవ్వడం జరిగితే సో ఆబ్వియస్లీ కస్టమర్స్ అందరూ అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు మీ దగ్గర వచ్చి కొంటారు. సో మీరైతే మార్కెటింగ్ సంబంధించి హాస్పిటల్స్తో అదేవిధంగా ఎక్కడైనా రూరల్ ఏరియాస్లో, ఇండస్ట్రీస్ ఏరియాస్లో, అదేవిధంగా కంపెనీస్ ఉన్న చోట అక్కడ అన్ని చోట్ల కూడా మీరు వెళ్ళి మార్కెటింగ్ చేసుకుని ఇట్లా మేము కొత్తగా ప్లాన్ స్టార్ట్ చేస్తామని చెప్పడానికి మీరు ఒక మాట వాళ్ళకి చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క బిజినెస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. సో దీని ద్వారా లాభాలు అయితే మీరు అర్థం చేసుకుంది, ఆక్సిజన్కి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి మంచి లాభాలు అయితే వస్తాయి. అండ్ ఇంకొక విషయం, మార్కెట్లో కాంపిటీషన్ లేదు. సో ప్రతి బిజినెస్కి కూడా చాలా కాంపిటీషన్ అయితే మార్కెట్లో ఉంది, బట్ ఆక్సిజన్కి అయితే అలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి సో మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఎవరైతే ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభాన్ని అయితే మీరు పొందవచ్చు. నెలకు మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి. ఈజీగా 1-2 సంవత్సరాల్లోనే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అన్ని కూడా మీరు తిరిగి సంపాదించుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఏవైతే ఈ 2 కంపెనీలు చెప్పానో ఐఎన్జీ, లాబోషి, అదేవిధంగా హైటెక్, సో వీళ్ళు ఏంటి అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఈ 2 కంపెనీస్ ఏంటి అంటే చాలా సేఫ్టీ మెజర్స్తో ఉన్నాయన్నమాట. చాలా సేఫ్, ఎంత సేఫ్ అయినా కూడా మీరు కూడా చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్. సో గైస్, ఈ బిజినెస్ అయితే మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో మీరు ఇంకా మొదలు పెట్టవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన లైసెన్స్లు కూడా ఆ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఐఎన్జీ, లాబోషి, అదేవిధంగా హైటెక్ కంపెనీస్ మీరు వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.